జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 ఇదే నవంబర్ 11వ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 నవంబర్ 11వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 5వ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ 5వ తేదీ మిథున రాశికి వెళ్లి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే కర్కాటక రాశిలో వక్రించడం నవంబర్ 11వ తేదీ బిగిన్ అయితే 2026 మార్చ్ 11వ తేదీ మిథున రాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. ఈ ఏదైతే వక్రీ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రీ గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో 2025 మే 14వ తేదీ గురువు గారు వృషభ రాశి నుంచి అంటే వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే 14వ తేదీ. అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి. ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. ఆ 30 డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి. అలాంటిది గురువు గారు ఈ 2025 సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా 30 డిగ్రీలని కేవలం 5 మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్ కి రావడము, కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము, అక్కడ ఒక 20 డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ మళ్ళీ మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు. గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో, గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఈ అతిచార సంచారం అనేది 2033 వరకు ఇలానే కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది. అంటే గురువు గారు 5 మాసాలకే నెక్స్ట్ హౌస్ కి రావడము, అక్కడ ఒక 20-25 డేస్ ఉండి మళ్ళా వక్రించడము, మళ్ళా 25 డేస్ తర్వాత వక్రిస్తూ వెనక్కి వెళ్ళడము. సో ఇలాంటిది 2033 వరకు ఉంటుంది. సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు, గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ. అలానే చాలా రాశుల వాళ్ళు చాలా మంది మా రాశి అని అంటూ ఉంటారు. గురు బలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది. సమ్మర్ సీజన్ లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు. అంటే మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గోచరంలో గురువు గారు వక్రిస్తున్నారు. సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ వక్రించడం అనేది అంతగా మంచిది కాదు. అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతా ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ శాతం ఉంటుంది. రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు, వక్రించడము, వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు, పాజిటివ్ కావచ్చు, అది చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకే ఫలితాలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో ఆ హౌస్ కి అనేది కూడా మనం చూసుకోవాలి, లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు. ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి 2025 మే 14వ తేదీ ఎప్పుడైతే గురువు గారు మిథునానికి సంచారాన్ని ప్రారంభం చేశారో అంటే ద్వితీయ స్థానం వృషభ రాశి నుంచి ద్వితీయ స్థానానికి ఎప్పుడైతే గురువు గారి ఒక ప్రవేశం జరిగిందో అప్పటి నుంచి కొంచెం ఆర్థికంగా అభివృద్ధి చూడడం లాంటిది, ఉద్యోగపరంగా కొంచెం అభివృద్ధి చూడడం లాంటిది, ఈ మ్యారేజ్ కి సంబంధించిన విషయాలలో పెళ్లి చూపులు, మ్యారేజ్ ఫిక్స్ అవ్వడము, ఇలాంటివన్నీ కొంచెం పాజిటివ్ గా జరిగి ఉండడానికి ఛాన్సెస్ మీరు చూస్తూ వస్తున్నారు. అంటే కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అటు కుటుంబ పరంగా, అటు ఆర్థిక పరంగా, తర్వాత సామాజిక పరంగా కూడా
ఉద్యోగ పరంగా కూడా మీకు కొంచెం పాజిటివ్గా మీకు జరిగి ఉండే ఆస్కారాలు మీరు చూస్తూ వస్తున్నారు. కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఏదో తెలియని ప్రశాంతంగా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నప్పటికే యాక్చువల్లీ గురువు సంవత్సరం పాటు ఉండాలి అక్కడే. ఈ ఒక సంవత్సరంలో ఆయన అతిచార మార్గంలో తొందరగా అక్టోబర్ 18వ తేదీ తృతీయానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు. ఇక్కడ అంటే ఎప్పుడైతే ఆయన తృతీయానికి అంటే కర్కాటక రాశిలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి మళ్ళీ ఎక్కడో ఒక చోట ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందిగా అనిపించడానికి, అలానే ఏదో ఒక పనికి ఎఫర్ట్ ఎక్కువ పెట్టడం లాంటిది, తరచూ ఆ పని కోసం ఎక్కువ కమ్యూనికేషన్ మీరు వాళ్ళతో సంప్రదించాల్సిన ఒక ప్రమేయం ఏర్పడము, ఇలాంటివన్నీ మీకు ఈ మొన్న అక్టోబర్ 18 నుంచి మీరు చూస్తూ ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది. ఆయన అక్టోబర్ 18వ తేదీ ఇక్కడ వచ్చారు తృతీయానికి. ఇప్పుడు నవంబర్ 11వ తేదీ ఆయన మళ్ళీ వక్రిస్తున్నారు. ఈ ఎక్కువ ప్రయాణాలు చేయడము, ఎక్కువ సార్లు ఒక విషయానికి ఎక్కువ సార్లు మీరు మాట్లాడాలి. ఒకసారి మాట్లాడితే అర్థం కాదు, ఎగైన్ అండ్ ఎగైన్ కమ్యూనికేషన్ చేయాలి. అది బిజినెస్ పరంగా కావచ్చు, లేదా ఏదైనా జాబ్ విషయంలో కావచ్చు, పెళ్లికి సంబంధించిన విషయంలో, దాంపత్య సుఖానికి సంబంధించిన విషయంలో ఎక్కువ మీరు కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళకి అర్థం చేపించాలి. అలాంటి సిచ్యుయేషన్ రాబోతుంది. ఎక్కువ సార్లు ప్రయాణం చేయడము, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కావచ్చు, షార్ట్ డిస్టెన్స్ జర్నీస్ కావచ్చు, ఎక్కువ సార్లు ప్రయాణాలు చేయాలి. అంటే ఒక పనికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసిన ప్రమేయం ఇప్పుడు ఏర్పడబోతుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి మళ్ళీ ఆయన ద్వితీయానికి వెళ్ళి 2026 మార్చి 11వ తేదీ వరకు మళ్ళీ అక్కడ వక్రిస్తున్నారు ద్వితీయ స్థానంలో. ఎగైన్ ఇక్కడ కౌటుంబిక పరంగా అడ్జస్ట్మెంట్, అలానే సడన్ గా కౌటుంబిక పరంగా ఏదో ఖర్చులు పెరగడము, డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సిన ప్రమేయము, వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము, అలానే మీ మాట తీరి అంటే మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇతరులకి నచ్చకపోవడము, ఇలాంటివన్నీ మీరు చూడవలసిన ప్రమేయం డిసెంబర్ 5వ తేదీ నుంచి ఏర్పడబోతుంది. కౌటుంబిక రీత్యా కావచ్చు, కౌటుంబిక విషయాలలో కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల ఆరోగ్య విషయానికో ఖర్చు పెట్టడము, సడన్ చేంజెస్ ఇన్ ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ లైఫ్ అనేది ఈ ఒక వక్రించిన గురువు ఏదైతే ద్వితీయ స్థానంలోకి అడుగు పెడుతున్నారో డిసెంబర్ 5వ తేదీ నుంచి ఇలాంటి సిచ్యుయేషన్ చూస్తున్నారు. ఇక్కడ ఈ ఒక ఏదైతే వక్రించిన గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారో అప్పుడు ఈ షూటి సంతకాలు, మాట ఇవ్వడము, సో ఇవన్నీ మీరు ఎక్కువ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మంచిది. లేదంటే కొంచెం ఇబ్బంది పడే సూచనలు ఉంటాయి. అలానే మ్యారేజ్కి సంబంధించిన విషయాలు పోస్ట్పోన్ జరగడము, ఇలాంటివి కూడా కనిపించే ఆస్కారాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామం ప్రతిరోజు వినడము, పొద్దున్నే లేచి స్నానం తర్వాత వినడము, అలానే శనగగుగ్గలని గురువారం బుధవారం కొంచెం ఈ గణపతి ఆలయంలో వచ్చిన భక్తులకి పంచిపెట్టడానికి ప్రయత్నాలు చేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.